श्रीगुरुभ्यो नमः। हरि ओम। ओम नमो भगवते वासुदेवाय। ओम भगवन्नारायणाभिमतानुरूपस्वरूप गुणविभव ऐश्वर्यशीलाब्जनवधिकातिशय असंख्येय कल्याण गुणगणां पद्मवनालयां भगवतीं श्रियं देवीं नित्यानपायिनीं निरवध्यां देवदेव दिव्यमहिषीं अखिल जगन्मातरम् अस्मन्मातरम् अशरण्यशरण्याम् अनन्यशरण शरणमहं प्रपद्ये। జగన్మాత అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క పాదపద్మములకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందులో విశేషాలు తెలుసుకుంటున్నటువంటి అందరికీ కూడా మనఃపూర్వకమైనటువంటి నమస్సుమాంజలి సమర్పణ చేస్తూ ఉన్నాను. ముందుగా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఇతోధికంగా ఇలాంటి విశేషాలు మీతో పంచుకునేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చేందుకు గాను అందరూ ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తూ, మనం ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నటువంటి తిరుప్పావై పాసుర విశేషాలలో భాగంగా ఈ రోజున 18వ పాసురం 18వ పాసురాన్ని మనం పఠించుకోవాలి. దాంట్లో ఉన్నటువంటి విశేషాలని మనం తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం ఈ రోజున కూడా చేద్దాం. వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి గొప్ప అవకాశం లేదా శ్రీ వైష్ణవులకు మాత్రమే పొందబడుతూ ఉన్నటువంటి మహద్ అవకాశము ఏమిటి అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము. అలాంటి లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనం పొందినప్పుడే శ్రీమన్నారాయణమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతూ ఉన్నాము అనేటువంటి ఒక సంప్రదాయం వైష్ణవ సాంప్రదాయంలో మనకు కనిపించేటువంటిది. అయితే నిన్న పాసురంలో యశోదాదేవిని లక్ష్మీ స్వరూపిణిగా భావించి లక్ష్మీదేవి చేయవలసినటువంటి పురుషకార తత్వాన్ని యశోదాదేవికి ఆపాదించి వీళ్ళందరూ కూడా ఆ యశోదాదేవి యొక్క కటాక్షాన్ని పొంది కృష్ణుడిని నిద్రలేపితే సరిపోతుంది అని భావించారు. అయితే యశోదాదేవిని లేపారు, నందగోపుని లేపారు, అలాగే బలరాముని నిద్రలేపారు, కృష్ణుని నిద్రలేపారు. కానీ కృష్ణుడు మాత్రం నిద్రలేవలేదు. లేచాడేమో తెలియదు, కానీ కళ్ళు తెరిచి వీళ్ళని చూడటం కానీ వీళ్ళ దగ్గరికి రావడం కానీ చేయలేదు. దీనికి కారణం ఏమిటి అంటే సరాసరి లక్ష్మీదేవి యొక్క కటాక్షం మనం పొందకపోవడం చేత, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మనం పొందకపోవడం చేత భగవానుడైనటువంటి కృష్ణుడు మన వంక చూడడం లేదు అని తెలుసుకున్నారు. అందుకని అదే కారణమేమోనని అనుకున్నారు. అనుకొని ఏం చేస్తున్నారంటే సాక్షాత్తు ద్రవిడ సంప్రదాయంలో లక్ష్మీ స్వరూపంగా భావించబడేటువంటి నీలాదేవిని నిద్రలేపడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ గోపికలందరూ ఈ రోజున 18వ పాసురంలో. నీలాదేవి లక్ష్మీ స్వరూపమైనటువంటిదిగా కీర్తించబడుతూ ఉన్నది. ఇందులో ఉన్నటువంటి విశేషము ఇవన్నీ కూడా మనం ఈ రోజున పాసురాల్లో మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ముఖ్యంగా పరమపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తిని పొందడానికి 2 రకాలైన మార్గాలు, 2 దశలలో పరమాత్ముని మనం పొందగలుగుతున్నాము. అవేమిటి అంటే మొట్టమొదటిది ఆశ్రయించే దశ, రెండవది అనుభవించే దశ. ఆశ్రయించడము, అనుభవించడం రెండు. ఈ 2 రకాలైనటువంటి దశలలో మనం ఆయా అవస్థలలో పరమాత్మను చేరుకుని ఆయనను అనుభవించడం అనేటువంటిది జరుగుతుంది ఎవరికైనా సరే. అలా ఆ ఆశ్రయించడము లేదా అనుభవించడం అనేటువంటి 2 అవస్థలు మనకు కలగాలి అంటే ఏం చేయాలి అంటే సత్పురుషులను ఆశ్రయించడం చేత, గొప్పవాళ్లను ఆశ్రయించడం చేత, గురువులను ఆశ్రయించడం చేత, ఆచార్యుల యొక్క సమాశ్రయణాన్ని పొందడం చేత ఏం కలుగుతుంది? ఆత్మగుణ సంపత్తి కలుగుతుంది. మనస్సులో సద్గుణముల యొక్క ఉన్నతి కలిగి తీరుతుంది.
కనుక మనస్సులో సద్గుణముల యొక్క ఉన్నతి ఎప్పుడైతే కలుగుతున్నదో అప్పుడు సద్గుణాలు మనందరికీ కూడా అలవడతాయి. సత్ప్రవర్తన అనేటువంటిది మనకు వస్తుంది. తద్వారా మనలో ఉన్నటువంటి అహంకారము అనేటువంటిది నశించిపోతుంది. ఎప్పుడైతే ఈ అహంకారం అనేటువంటిది నశించిపోతుందో ఆచార్యుడు మనల్ని అనుగ్రహిస్తాడు. అట్లా ఆచార్యుడు ఎప్పుడైతే మనల్ని అనుగ్రహించాడో అంటే చూడండి, ఒక్కదానికి ఎంత అవినాభావ సంబంధం కలిగి ఉన్నదో. మనం సత్పురుషుల్ని ఆశ్రయించాలి, సత్పురుష లక్షణాలను పెంపొందింపజేసుకోవాలి, తద్వారా సద్గుణాల వృద్ధిని మనకు తెచ్చుకోగలగాలి. సద్గుణ ఆచరణం ద్వారా సదాచార్యుల యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఇలా అనుగ్రహాన్ని పొందిన తర్వాత ఆచార్యుడు ఏం చేస్తాడు? భగవంతుణ్ణి సాధించడానికి కావలసినటువంటి యొక్క మంత్రసిద్ధిని మనకు పొందేందుకు అవకాశాన్ని కలిగిస్తాడు. అట్లా భగవన్ మంత్రాన్ని పొందుకుని ఆ భగవన్ మంత్ర అనుష్ఠానం చేయడం ద్వారా భగవల్ లాభాన్ని పొందగలుగుతున్నాము. ఈ లాభం ఎంతవరకట? భగవంతుణ్ణి ఆశ్రయించేంత వరకు మాత్రమే. ఇది ఆశ్రయణ సిద్ధి అని పిలువబడుతుంది. కాబట్టి భగవంతుణ్ణి ఆశ్రయించడం వరకు ఈ మంత్రసిద్ధి లేదా భగవద్ ఆచార్యుని యొక్క అనుగ్రహం ఇవన్నీ కూడా సరిపోతాయి. కానీ ఆ భగవంతుణ్ణి మనం అనుభవించాలంటే, భగవత్ తత్వాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలంటే, భగవత్ తత్వము యొక్క అనుభవం ద్వారా పరమానంద భరితమైనటువంటి యొక్క స్థితిని మనం చేరుకోవాలంటే ఏం కావాలి అంటే అమ్మ దయ కావాలి, లక్ష్మీదేవి యొక్క కటాక్షం మనకి కావాలి. కనుక ఆ దశ మనం పొందాలి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి. అలా పొందిన తరువాత మాత్రమే మనకు భగవద్ అనుభవపూర్వకమైనటువంటి పరమానందం కలుగుతుంది. మనం పరమానందాన్ని పొందాలి అనంటే ఏం చేయాలి? మాతృదేవతా స్వరూపిణి అయినటువంటి అమ్మ వాత్సల్యానికి మనం పాత్రులను కావాల్సిందే. కనుక వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి గొప్ప విషయము, అవకాశం ఇది. నమ శ్రియై శ్రియపతయే అని కీర్తన. అమ్మా లక్ష్మీదేవి నీకు నమస్సులు. అనంతరం శ్రియపతి అయినటువంటి పరమాత్మకు, నీ భర్తగా ఉన్నటువంటి ఆ పరమాత్మకు నమస్కారము. పరమాత్మకి పరతంత్రత అంటే ఇష్టం అని చెప్పుకున్నాం కదా. లక్ష్మీదేవి భర్త ఈయనంటే చాలా ఆనందపడతాడు. సీతాపతి అంటే రాముడు ఆనందపడతాడని చెప్పుకున్నాం కదా. అట్లనే లక్ష్మీపతి అని ఈయన్ని పిలిస్తే ఆయన ఆనందపడతాడు. అందుకనే శ్రీనివాస అనేటువంటి పేరుతో గోవిందుణ్ణి పిలిస్తే చాలా సంతోషిస్తాడట ఆయన. అంటే ఆయనకు ఇష్టమైనటువంటి వాటిని ఇష్టంగా చూసేవాళ్ళంటే పరమాత్మకు మహదానందము. కాబట్టి భగవంతుణ్ణి ఇష్టపడేటువంటి వాళ్ళ సేవ చేయడం, అలా భగవంతుణ్ణి ఇష్టపడేటువంటి వాళ్ళతో కలిసి నడవడం, భగవంతునికి సేవ చేసేటువంటి వాళ్ళందరితోనూ కూడా కలిసిమెలిసి ఉండడం, ఇలాంటి పనులు చేయడం భాగవత సేవ అనిపించుకుంటుంది. దీన్నే మానవ సేవ అని పిలిచారు. మానవులందరూ భగవద్భక్తులే, ఏదో ఒక రూపంలో భగవంతుని ఆరాధించే వాళ్ళే. కనుక అలాంటి వాళ్లకు సేవ చేయడం ద్వారా భగవంతునికి సేవ చేసినట్లు అవుతుంది. సేవ చేయడం అంటే ఇష్టపడేటువంటి స్థితి వస్తుంది. కనుక అలా మానవ సేవ చేయడం చేత మాధవ సేవ అవుతుంది. మాధవుడు, అక్కడ కూడా మాధవ సేవ అన్నారు. మాధవి అంటే ఎవరు? మాధవ, లక్ష్మీదేవికి భర్త అయినటువంటి విష్ణువు అని అర్థం. కనుక అక్కడ కూడా లక్ష్మీనాథుడైనటువంటి పరమేశ్వరుడకు, పరమాత్మకు ఇష్టము అనే కదా అందులో చెప్పబడుతోంది. కనుక ఈ భాగవతులకు ఎవరైతే సేవ చేస్తున్నారో, భగవత్ సేవ కైంకర్య పరులందరికీ కూడా ఎవరైతే ఆశ్రయించి వాళ్లతో కలిసి నడుస్తున్నారో వాళ్ళందరికీ కూడా శ్రీమన్నారాయణమూర్తి యొక్క అనుగ్రహం లక్ష్మీదేవి ద్వారా కలుగుతోంది అని వైష్ణవ సాంప్రదాయం చెప్తుంది. అలా ఇక్కడ చేస్తున్నది కనుక, భగవద్ అనుగ్రహాన్ని మనకు అందిస్తున్నది కనుక ఆవిడను పురుషకారము అని పిలుస్తారు. పురుషకారము అంటే మధ్యవర్తిత్వం. దీన్ని రికమెండేషన్ అంటున్నాం చూసారా అండి ఆంగ్లంలో. అది భగవంతుడికి రికమెండ్ చేస్తుంది మనల్ని గురించి ఆవిడ. ఎందుకు రికమెండ్ చేస్తుందంటే శ్రీమన్నారాయణమూర్తి యొక్క ధర్మం ఏమిటి? మానవులందరూ ఎవరి పనిని వాళ్ళు చెయ్యాలి. ఒకవేళ మార్గాన్ని తప్పి పొరపాట్లు, తప్పులు ఇలాంటివి చేస్తున్నప్పుడు వచ్చేటువంటి పుణ్యమైన పాపమైన ఆయన తప్పనిసరిగా అమలు పరిచి తీరుతాడు.
అలా అమలు పరిచేటువంటి సందర్భంలో అమ్మ దయ గనక మన మీద ఉంటే ఏదోలే పొరపాటు ఒకసారి చేశాడులేండి, కాస్త చూడకుండా వాడిని కటాక్షించండి అంటుంది. అందుకనే చూడండి, మగపిల్లలందరూ కూడా తల్లిని ఆశ్రయించి ఉంటారు. ఎందుకని? తండ్రి నుండి రక్షణ పొందడం కోసం. అట్లనే మనకి ఏది అవసరం వచ్చినా పిల్లలందరికీ కూడా ఎవరిని ఆశ్రయిస్తారు? తల్లి ద్వారానే తండ్రికి చెప్పిస్తారు కదా. అప్పుడు ఆ తండ్రి మాట కాదనలేడు. ఎందుకని కాదనలేడు అంటే, మనకు తల్లిగా ఉన్నటువంటి ఆవిడ ప్రేమను పంచింది భర్త అయినటువంటి నాథుడికి. అలా ఆ ప్రేమను అనుభవపూర్వకంగా అందుకున్నటువంటి వాడు గనక ఆవిడ మాటను ఆయన కాదనలేడు. అట్లనే లక్ష్మీదేవి కూడా తన సౌందర్యాతిశయం చేత పరమాత్మను కట్టి పడేసిందిట. అందుకనే ఎంత వారలైన కాంతదాసులే అన్నది. కనుక శ్రీమన్నారాయణమూర్తిని కూడా ఆవిడ తన మాటకు ఉండేలాగా, తన మాటకు కట్టుబడి ఉండేలాగా చేసుకోగలిగినంతటి సౌందర్యాతిశయం లక్ష్మీదేవికి ఉన్నది. అటువంటి యొక్క స్థితి చేత ఆవిడ మనకు పరమాత్మ అనుగ్రహాన్ని పొందించడంలో చాలా సులభతరమైనటువంటి మార్గము అని వైష్ణవ సాంప్రదాయం చెబుతుంది. అట్లా ఆ అమ్మవారిని మధ్యవర్తిగా పెట్టుకుని జీవులందరూ కూడా వాళ్ళకు కావలసినటువంటి యొక్క ఫలాల్ని పొందేందుకు అవకాశం ఇస్తుంది మన ఈ సాంప్రదాయం. అట్లా పరమేశ్వరుడు లేదా పరమాత్మ యందు వాల్లభ్యాన్ని పొంది జీవుల ఎడల వాత్సల్యాన్ని కలిగి ఉంటుంది లక్ష్మీదేవి. వాల్లభ్యము అంటే ప్రేమ అని అర్థం. అవ్యాజమైనటువంటి ప్రేమని వాల్లభ్యము అంటారు. కనుక భగవంతునికేమో ప్రేమని పంచిపెట్టింది, జీవులందరికీ కూడా బిడ్డల వలె చూస్తూ వాత్సల్యాన్ని పంచిపెడుతుంది. ఈ వాత్సల్యం చేత భగవత్ ప్రేమను జీవులకు కలిగించడంలో ఆవిడ పాత్ర ప్రధానమైనటువంటిదిగా మనకు కనిపిస్తుంది. కనుక జీవులందరూ పరమేశ్వరుని చేరాలంటే, భగవంతుణ్ణి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అంటే, భగవత్ ప్రేమను అనుభవైక వేద్యంగా చేసుకోవాలి అనంటే లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం ఎంతైనా అవసరము అని మనం తెలుసుకోవాలి. సర్వేశ్వరుడైనటువంటి ఆ పరమాత్మకు ఆవిడ మీద ఉన్నటువంటి వాల్లభ్యాన్ని, ప్రేమని ఆధారం చేసుకుని తన పిల్లలైనటువంటి జీవరాశులన్నిటికీ కూడా లక్ష్మీదేవి వాత్సల్య ప్రపూరితమైనటువంటి భగవద్ అనుభవాన్ని పొందింపచేస్తుంది. పరమాత్మను మెత్తపరచగలిగినటువంటి శక్తి అమ్మవారికి మాత్రమే ఉన్నది అని మనం తెలుసుకోవాలి. అందువలన ఈ గోపికలు కృష్ణుణ్ణి లేపడానికని చెప్పి నందగోపుడి భవనానికి వెళ్ళి అందరినీ నిద్రలేపారు. కానీ కృష్ణుడు మాత్రం లేచి రాలేదు. ఎందుకని అంటే, ఆయనకు ప్రేమపాత్రురాలైనటువంటి నీలాదేవి ఇంకా నిద్ర లేవలే. కనుక ఆయనకి ఇష్టమైనటువంటి లీలాదేవి చెబితే తప్ప ఆయన లేవడేమో, అమ్మ అనుగ్రహాన్ని మనం పొందితే తప్ప మనకు ఆ భగవద్ అనుభవపూర్వకమైన ఆనందం పొందలేమేమో అని వాళ్ళకి ఒక సందేహం కలిగింది. అందువల్ల నందగోపుని కోడలుగా భావించబడుతూ ద్రవిడ సంప్రదాయంలో ఇక్కడ ఈ అమ్మవారి యొక్క స్వరూపమైన నీలాదేవి అని పిలువబడేటువంటి అమ్మవారిని వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ద్రవిడ సంప్రదాయంలో లక్ష్మీదేవిని నీలాదేవి స్వరూపంగా భావించడం అనేది జరుగుతున్నది. ఇక్కడ ఒక చిన్న సందేహాన్ని మనం నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. హైందవేతరులందరూ కూడా హిందువులను చూసి విమర్శించేటువంటి వాటిల్లో ఇది కూడా ఒక చిన్న కారణం. ఏమిటంటే, మీ దేవుళ్లకు భార్యలు ఎక్కువ మంది ఉంటారండి, అంతంతమంది భార్యలు ఉంటారా, అంతమందిని పెట్టుకుని పెళ్లిళ్ళు చేసుకుంటారా, వాళ్ళ చేసుకున్న వాళ్ళని దేవుళ్ళు అంటారా అని సమాజంలో విమర్శ ఉన్నది. కనుక ఇక్కడ సందర్భం వచ్చింది కనుక దీన్ని కొంచెం వివరించుకుందాం. పూర్తి స్థాయి వివరణ కాదు, ఇది సూచనప్రాయమైనటువంటి వివరణ మాత్రమే. ఏమిటంటే, భగవానుడికి శ్రీదేవి, భూదేవి, నీలాదేవి అని ముగ్గురు దేవేరులుగా కనిపిస్తున్నారు ప్రధానంగా. భగవానుడు అంటే పర అనేటువంటి లోకాన్ని ఆశ్రయించినటువంటి ఆత్మ, పరమాత్మ అని మనం ఏ భగవానుడిని అయితే పిలుస్తున్నామో ఆ భగవానుడు అని అర్థం. మూల పురుషుడైనటువంటి ఆ భగవానుడుకు మూడు దేవేరులుగా ఉంటున్నాయి. అవి ఏమిటివి అంటే శ్రీ, భూ, నీల, మూడు. ఈ మూడు తత్వాలు పరమాత్మ నుండి ఉద్భవించినవే. ఆయనకు అనుగుణమైనటువంటి భార్యలుగా, దేవేరులుగా వాళ్ళు ఉంటున్నారు.
ఆయన చేసేటువంటి ప్రతి కార్యము వెనుక వీళ్ళ యొక్క హస్తము తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకని ఉంటుంది అని అంటే, ఏదో ఒక మినిస్టర్ గారు ఏదన్నా ఒక పని చేస్తున్నాడు అనుకోండి, ఆయన చేసేటువంటి ఆ పని వెనుక ఆయన అనుచరుల యొక్క ప్రభావం కొంత ఉంటుంది కదా. అట్లనే లక్ష్మీదేవి, భూదేవి, అలాగే నీలాదేవి అనేటువంటి ముగ్గురు తత్వము కూడా ఇందు వ్యాపించి ఉంటుంది. కనుక వాళ్ళల్లో ముగ్గురులో ఏ ముగ్గురు? శ్రీదేవి, భూదేవి, నీలాదేవి. ఈ ముగ్గురులోనూ కూడా ప్రధానమైనటువంటి తత్వం ఏది అంటే శ్రీకారమే, శ్రీదేవియే అని గుర్తించాలి. వీళ్ళిద్దరు ఎవరు మరి అంటే, భూదేవి, నీలాదేవి ఎవరు అని అంటే ఆవిడకు అవయవముల వంటి వాడు. ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేయాలనుకోండి, మనం ఉన్నాం, మన మనస్సు చెబుతుంది పని చేయమని. ఎవరు చేస్తారు? ఈ చెయ్యి చేస్తూ ఉంటాయి. అట్లనే ఆవిడ కూడా అవయవముల వలె భూ నీలాదేవులిద్దరూ కూడా సహకరిస్తూ ఉంటారట. కనుక మూడు తత్వములు ఇవి. పరమాత్మ ఏదైనా ఒక పనిని చేయడానికి అవకాశము లేదా ఆధారము లేదా సాధనములుగా గ్రహించదగినటువంటివిగా ఈ మూడు తత్వములు మనకు కనిపిస్తున్నాయి. అలా శ్రీదేవి, భూదేవి, నీలాదేవులలో శ్రీదేవి యొక్క శక్తి ప్రధానమైనది. ఆవిడ యొక్క తత్వమే ప్రాధాన్యతను సంపాదించుకొని ఉన్నది. ఇక్కడ పర అనేటువంటి లోకానికి అధినాథుడైనటువంటి వైకుంఠనాథుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఈ మూడు తత్వములతో కనిపిస్తే, పాలసముద్రంలో శేషపాన్పు పైన ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి మరి యొక్క అవతారంగా లోకాన్ని మొత్తాన్ని కాపాడడం కోసం వచ్చినటువంటి వాడు. అలా ఉన్నటువంటి పాలసముద్రంలో ఉన్న శ్రీమన్నారాయణమూర్తికి దగ్గర నీలాదేవి కనిపించదు. భూదేవి మరియు శ్రీదేవి మాత్రమే కనిపిస్తారు. వీళ్ళిద్దరి తత్వంతోనే ఆయన కనిపిస్తున్నారు. కారణం ఏమిటి ఇక్కడ అనంటే, పరమాత్మ అవతారములుగా ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి అవతారాలు స్వామి తీసుకున్నారు. దేనికోసం తీసుకున్నారు అనంటే, లోకాన్ని రక్షించడం కోసమే. ఎప్పుడైతే ధర్మానికి గ్లాని ఏర్పడుతుందో, నేను ఆయా సందర్భాల్లో అవసరాన్ని బట్టి నన్ను నేను సృజించుకుంటానని కదా పరమాత్మ వాగ్దానం. కనుక అలాంటి వాగ్దానానికి బద్ధుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఒక్కొక్కసారి ఒక్కొక్క అవతారాన్ని మనకు అందించారు. అలా అందించినటువంటి అవతారాలలో వరాహావతారము అనేటువంటి ఒక అవతారాన్ని స్వామి పొందినప్పుడు భూదేవిని మాత్రమే స్వీకరించారు. అట్లాగే శ్రీరామ అవతారాన్ని ఎత్తినప్పుడు లక్ష్మీ స్వరూపిణి అయి సీతాదేవి భార్యగా మనకు కనిపిస్తుంది. శ్రీయన సీతనాబరగు అన్నాడు కంచర్ల గోపన్న గారు కూడా. కనుక ఇక్కడ శ్రీరాముడు అంటే ఎవరు? లక్ష్మీ మనోహరుడు అని అర్థం. కనుక లక్ష్మీ మనోహరత్వాన్ని సీతాదేవి రూపంలో ఆయన పొందాడు. కనుక లక్ష్మీ స్వరూపమైనటువంటి శ్రీదేవి ఆయనకు వెంట అక్కడ ఉన్నది. అట్లనే మరి నీలాదేవి ఏమైపోయింది అని మనకు సందేహం కలుగుతుంది కదా. కృష్ణావతారంలో ద్రవిడ దేశంలో ఉన్నటువంటి సంప్రదాయం ప్రకారం కృష్ణావతారంలో నీలా అనేటువంటి ఒక రూపాన్ని ఆయన పొంది ఉన్నాడు. అందుకనే ఆయన నీలదేహుడయ్యారు. దేహమంతా కూడా ఆమె యొక్క అనుభూతిని పెంపొందింప చేసుకున్నటువంటి వాడు. కనుక నీలాదేవి ఆయనకు భార్యగా నీలాదేవి యొక్క తత్వం ఉన్నది అని గ్రహించారు. తద్వారా కృష్ణావతారంలో నీలాదేవి ప్రాధాన్యతను సంపాదించుకున్నటువంటి శ్రీదేవి యొక్క అంశ అని గ్రహించాలి. అందువల్ల వీళ్ళు ఏమంటున్నారంటే, అలాంటి లక్ష్మీదేవి యొక్క స్వరూపమైన నీలాదేవిని మనం గనక మేల్కొల్పినట్లయితే ఈ కృష్ణ భగవానుడు నిద్రలేస్తాడని తెలుసుకున్నారు. కృష్ణావతారంలో ఏమండి నీలాదేవి ప్రధానమని మీరు చెప్తున్నారు, ఆవిడ దేవత అంటున్నారు కదా, కానీ చూస్తే రాధాదేవి ఒక ఆవిడ ఉన్నది కదా కృష్ణుడికి, రాధా కృష్ణులు అని చెప్పుకుంటాం కదా ఎప్పుడు బట్టిరా. మరి ఇదేమిటండి అని అడగవచ్చు. రాధాదేవి ప్రేమపూరితమైనటువంటి వాత్సల్యానికి అవిభాజ్యమైనటువంటి మనోబంధానికి నిదర్శనంగా నిలబడుతుంది. అంతే తప్ప ఆవిడ భార్యగా ఏనాడు కూడా కృష్ణ భగవానుని కీర్తించలేదు. అట్లనే ఇంకొక మాట మాట్లాడవచ్చు. రుక్మిణీదేవి, సత్యభామాదేవి వీళ్ళు ఉన్నారు కదండి. మరి ఇందాక చెప్పుకున్నట్లు శ్రీదేవి, భూదేవి ఇద్దరి యొక్క అంశాలతో వచ్చిన వాళ్ళు వీళ్ళు. కాబట్టి పరమాత్మ ఎక్కడ ఉన్నా ఈ మూడు తత్వాలు ఆయనతోనే ఉంటాయి. అలా ఉన్నటువంటి తత్వాలలో రుక్మిణి, సత్యభామ ఇద్దరు కూడా రుక్మిణీదేవి లక్ష్మీదేవి అంశకు, అలాగే ఈ భూదేవి అంశతో సత్యభామాదేవి మనకు ఆయన వెంట ఉన్నట్లుగా కనిపిస్తారు.
కనుక వీళ్ళందరూ మరి 16,000 మంది గోపికలంటే అదొక పెద్ద విధయం అండి, అదొక పెద్ద కథ. వాస్తవంగా వాళ్ళందరూ భార్యలు కాదు ఆయన చేత రక్షించబడినటువంటి భాగవతులు. అలా భాగవతులు ఆయన చేత రక్షించబడినప్పుడు వాళ్ళందరూ కూడా కృష్ణునికి చెందిన వారము మేము అని చెప్పుకుంటే మాకు ఎటువంటి రాక్షస పీడ లేకుండా ఉంటుంది కనుక మేమందరం నీకు చెందిన వాళ్ళమని చెప్పుకోవడంలో ఆనందాన్ని అనుభవిస్తున్నామయ్యా అని చెప్పారు. సరేనన్నాడు ప్రభు అయినటువంటి స్వామి. అందుచేత ప్రధానంగా 3 అక్కడ కూడా శ్రీ భూ నీళ. కాబట్టి ఈ కృష్ణావతారంలో ప్రధానమైనటువంటి భూమికను పోషించేటువంటిది నీలాదేవి. ఆవిడ ఎక్కడుంటుంది అంటే యశోదాదేవి దగ్గర శ్రీకృష్ణుడు పెరిగాడు కదండి. ఆ యశోదాదేవికి ఒక తమ్ముడున్నాడు, ఆయన పేరు కుంభుడు అనేటువంటి వాడు. ఆ కుంభునికి కుమార్తెయే ఈ నీలాదేవి. కాబట్టి కుంభునికి కుమార్తె అయినటువంటి ఆ నీలాదేవి కృష్ణుడికి చాలా ఇష్టమైనటువంటి సఖిగా చిన్నప్పటి నుంచి ఆయనతో పాటు పెరిగి ఆటలాడుకోవడం అనేటువంటిది చేస్తుంది. కాబట్టి కుంభునికి కుమార్తె అయినటువంటి నీలాదేవి చిన్నప్పటి నుంచి కృష్ణుడితో పాటు ఆటలాడుకోవడం, సరదాగా కలిసి ఉండడం, పెరగడం, వాళ్ళ యొక్క ప్రేమ అనేటువంటి యొక్క తత్వాన్ని పొంది ఉండడం చేత మనం అందరం ఏం చెప్తాం, ఎవరన్నా మన ఇంట్లో ఒక మేనకోడలు బతుకుతుంది అనుకోండి, ఆ అమ్మాయి పేరుతో ఎవరు పిలవరు, ఆయన కోడలు అని చెప్తారు కదా. అట్లనే చిన్నప్పటి నుండి కూడా నీలాదేవిని ఏమని పిలిచేవాడట, నందుని కోడలు అని పిలిచేవాడట. ఆ పేరే ఆవిడకు ఇష్టం. ఎందుకని? లక్ష్మీదేవి కదా, శ్రీమన్నారాయణమూర్తిని మించినటువంటి ప్రేమ పాత్రుడు ఆవిడకి ఇంకెవరు లేరు. అందుకని ఆవిడ అనుకోకుండానే సహజ సిద్ధంగానే నందునికి కోడలు అని పిలువబడుతూ పెరిగింది చిన్నప్పటి నుంచి. దానిని మనం గ్రహించాలి. ఇక్కడ నందుని కోడలా అని పిలువబడుతున్నటువంటి ఆ నీలాదేవి ద్రవిడ సంప్రదాయంలో చాలా ప్రసిద్ధిని పొందినటువంటి శ్రీయంశ. అలాంటి నీలాదేవిని వీళ్ళు నిద్రలేపుతున్నారు. ఆమెను వివాహం ఆడాడు శ్రీకృష్ణ భగవానుడు కనుక ఆయనకు నీలాదేవి భార్యగా కనిపిస్తోంది. అలాంటి నీలాదేవిని నిద్రలేపడమే వీళ్ళు ప్రధానంగా పెట్టుకుంటున్నారండి. అందుచేతనే ఈ తిరుప్పావై పాసురాన్ని మనం పాఠించడానికి ముందుగా చేసినటువంటి ప్రార్థనా శ్లోకంలో ఏమని ప్రార్థించామో, నీలాతుంగస్తనగిరి తటీ సుప్త ముద్బోధ్య కృష్ణం అనే కదా. మన ఆండాళ్ళమ్మ కూడా ఆ నీలాదేవిని తో కలిసి ఉన్నటువంటి కృష్ణ పరమాత్మనే నిద్రలేపడానికి ప్రారంభించింది కదా. కాబట్టి ఆండాళ్ మనకు అందిస్తున్నటువంటి ఒక సూచన ఏమిటి అంటే, లక్ష్మీ స్వరూపమే ఆయన పొందదగినది. లాంటి లక్ష్మీ యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలిగితే స్వామిని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతామని నమ్మి వీళ్ళు వ్రతాన్ని ప్రారంభం చేశారు. అందుకనే నీలాతుంగస్తనగిరి తటీ అని ప్రార్థనతో ఈ తిరుప్పావై సేవాకాలాన్ని ప్రారంభం చేస్తూ వీళ్ళందరూ వ్రతం చేశారు. అట్లా శ్రీదేవి అనేటువంటి ఒక శబ్దం చాలా పరిపూర్ణతను కలిగి ఉన్నది. అలాంటి శ్రీ అనే శబ్దానికి ప్రధానంగా ఒక 6 రకాలైనటువంటి అర్థాలు స్ఫురిస్తూ ఉంటాయి. అవేమిటి అంటే, మొట్టమొదటి 2 అర్థాలు ఆశ్రయించునది, ఆశ్రయింపబడునది అని. ఆశ్రయించునది అంటే ఆవిడ ఎవరినో ఆశ్రయిస్తుంది. ఎవరిని ఆశ్రయిస్తుంది అంటే పరమాత్మను ఆశ్రయించింది. లక్ష్మీదేవి ఎవరితో ఉంటుంది? శ్రీమన్నారాయణమూర్తితో కదా. ఆయన పాదపద్మముల చెంతనే కదా. కనుక శ్రీమన్నారాయణమూర్తి చేత ఆశ్రయించబడినది ఆవిడ. కనుక ఆవిడకు సంబంధించినంత వరకు లక్ష్మీదేవి ఏం చేస్తుంది? సర్వేశ్వరుణ్ణి ఎప్పుడు కూడా వదిలిపెట్టకుండా ఆయననే ఆశ్రయించి ఉంటుంది. కనుక ఆశ్రయించున్నది శ్రీదేవి. ఇక 2వ అర్థం ఏమిటి? ఆశ్రయింపబడునది. ఎవరింట్లో కన్నా ముందు వెళ్ళాలంటే వాళ్ళ వాకిట్లో ఉన్నటువంటి దాని పర్మిషన్ తీసుకోవాలి కదా. అలాగే శ్రీమన్నారాయణమూర్తిని మనం అనుభవించాలంటే ఆయనను ఆశ్రయించి ఉన్నటువంటి లక్ష్మీదేవిని మనం ఆశ్రయించాలి. కనుక జీవులందరి చేత ఆశ్రయింపబడుతోంది లక్ష్మీదేవి. కనుక జీవులందరి చేత ఆశ్రయింపబడుతున్నది కనుక ఆశ్రయింపబడేటువంటి తత్వం ఆవిడకున్నది. ఆశ్రయిస్తుంది, ఆశ్రయింపబడుతుంది. ఇక 3వ అర్థము 4వ అర్థం ఏమిటి అంటే, వినేది, వినిపించేది. ఏం వింటుంది, ఎవరికి వినిపిస్తుంది? ఇది ప్రశ్న. ఆవిడ ఏం వింటుంది అంటే,
పరమాత్మని గురించి ఎవరు ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ ప్రార్థనను ఆలకిస్తుంది. ఎవరు పరమాత్మను గురించి కీర్తిస్తున్నారో వాళ్ళ యొక్క కీర్తనలు వింటుంది. ఎవరు పరమాత్మ సేవ కోసం ఆర్తితో ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ ఆర్తిని వింటుంది. అలా వింటున్నటువంటి ఆ లక్ష్మీదేవి పరమాత్మకి ఏం చేస్తుందట? వినిపిస్తుందట. అదిగో ఆ పిల్లవాడు వచ్చాడు, ఈ మాట మాట్లాడుతున్నాడు. ఇదిగో వాళ్ళు వచ్చారు, ఈ మాట మాట్లాడుతున్నారు. మనకు కూడా అంతే కదా, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ వెనకాల ఉన్న పియ్యలు చేస్తున్న పని ఇదే కదా. అట్లనే లక్ష్మీదేవి మన ఎడల కలిగిన వాత్సల్యం చేత చెబుతుంది ఆవిడ. ఈ పియ్యలు ఇట్లాంటి వాళ్ళందరూ స్వార్థచింతంతో చెబుతారు. కానీ అమ్మవారు పరమాత్మను ఆశ్రయించి ఉన్నది కనుక ఆయనకు ఇష్టులైనటువంటి భాగవతుల సేవ చేసే వాళ్ళ గురించి చాలా చక్కగా చెబుతూ ఉంటుందట. అందుచేత వింటుంది, వినిపిస్తుంది. మనం గబాలను వెళ్ళామనుకోండి, ప్రధానంగా అయ్యవారికి అన్నీ చెప్పుకోలేము. ఒక్కొక్కసారి నాన్నతో అన్నీ చెప్పలేం కదా, అమ్మతో చెప్పినట్టుగా. అట్లనే అమ్మవారితో మనసు విప్పి మాట్లాడగలుగుతున్నాం మనం. ఆ మాటలన్నీ ఆవిడ శ్రద్ధగా వింటుంది. ఆ విన్నటువంటి మాటలన్నీ తండ్రి వంటి శ్రీమన్నారాయణమూర్తికి తానే చేరవేస్తుంది. అట్లా వింటుంది, వినిపిస్తుంది అనేటువంటి రెండు లక్షణాలు ఆవిడ యొక్క తత్వంలో ఉన్నాయి. ఇక నాలుగవది అర్థం ఇది. 5, 6 అర్థాలలో మనొక మంచి విషయం తెలుస్తుంది. ఏమిటంటే పరిపక్వం చేస్తుంది, హింసిస్తుంది లేదా హింసింప చేస్తుంది. పరిపక్వం చేస్తుంది, హింసింపజేస్తుంది. రెండు భిన్నమైన అర్థాలు ఇవి. ఏమిటి పరిపక్వం చేస్తుంది, ఏమిటి హింసిస్తుంది అంటే, పరిపక్వత అంటే పరిపూర్ణత, పూర్ణమైనటువంటి జ్ఞానము రావడం. ఒక పండు ఉందనుకోండి, కాయగా ఉండి ఆ కాయ పక్వానికి వచ్చి రాలిపోయే స్థితికి వస్తే దాన్ని పరిపక్వత అని అంటారు. అట్లా ఒక మానసికమైనటువంటి స్థితి, భగవంతుడిని చేరడానికి కావలసినటువంటి పరిపక్వతను అందించేది ఎవరు అంటే లక్ష్మీదేవియే. నాయన, నువ్వు ఇలా చేస్తే మీ నాన్న నీకు కావాల్సింది చేస్తాడరా, నువ్వు ఇలా మాట్లాడితే మీ నాన్న నీకు ఇది చేసి పెడతాడరా, నీకు ఈ పనిని ఇలా చేయడం వల్ల మీ నాన్న చాలా ఇష్టపడతాడరా, కనుక ఆయనకి ఇష్టమైనటువంటి పని ఇది, ఈ పనిని నువ్వు ఇలా చేస్తే ఆయనకు చాలా ఇష్టము అని నాన్నకి ఏది ఇష్టమో పిల్లలకు చెప్పేది తల్లే కదా. అట్లా జీవులందరికీ కూడా మీరు ఈ పనిని ఇలా చేయండి అని చెప్పి వాళ్ళు ఆ పనిని చేస్తూ మానవ జీవనము పరిపక్వ స్థితికి తీసుకురావడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది లక్ష్మీదేవి. అంతేకాదు హింసింపజేస్తుంది అని చెప్పుకున్నాం కదా రెండవ అర్థం. ఏమిటి హింసింపజేస్తుంది అంటే, మనకు భగవంతుణ్ణి చేరడానికి అడ్డుగా ఉన్నటువంటి కొన్ని పాపములు ఉన్నాయి, కొన్ని క్రూర కర్మములు ఉన్నాయి, కొన్ని అనేక రకములైనటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా హింసింపజేస్తుందట. భగవంతుడికి చెప్పి నీ దగ్గరికి రావడం వాడికి చాలా ఇష్టం, కానీ ఇదిగో ఇది వచ్చి అడ్డం పడుతుంది, కొంచెం దాన్ని తీసేవా అని స్వామికి చెబుతుంది. అందుచేత హింసింప చేస్తుంది. భగవంతుడిని చేరడానికి జీవుడికి మధ్యలో ఉన్నటువంటి ఆటంకాలన్నిటినీ కూడా ఆవిడ హింసింపచేసి మనల నుండి దూరం చేస్తుంది. తద్వారా భగవంతుడిని మనకు దగ్గర చేస్తుంది, మనల్ని భగవంతుడి దగ్గరకు తీసుకునేలా చేస్తుంది. కనుక శ్రీదేవి చాలా గొప్పది. అందువలననే అష్టాక్షరీ మంత్రానికి అంత వైభవం కలిగింది. శ్రీమన్నారాయణ, శ్రీమత్ నారాయణ, శ్రీమంతుడు, శ్రీతో కూడినటువంటి వాడు, లక్ష్మీ స్వరూపుడైనటువంటి వాడు, లక్ష్మీతో కూడినటువంటి నారాయణుడు అని ఆయనకు చాలా మంచి పేరు. అందువల్లే శ్రీమన్నారాయణమూర్తికి ఉన్నటువంటి నామధేయాలన్నిటిలో కూడా కామితార్థదుడు అనే పేరు ఆయనకి ఎందుకు వచ్చిందట అంటే, ఇష్ట సంపన్నురాలు ఇందిర భార్యయై కామితార్థదుడన్న ఘనత తెచ్చే, ఆలు నిర్వాహకురాలు భూదేవియై అఖిల భారకుడన్న ఆఖ్య తెచ్చే, ఇష్ట సంపన్నురాలు ఇందిర భార్యయై కామితార్థదుడన్న ఘనత తెచ్చే. చూడండి, మన ఇష్టాలు తీర్చేది ఎవరు ఇంతకీ? అమ్మయే కదా. ఆ అమ్మవారు ఆయనకు భార్యవుగా ఉండడం వల్ల కోరికలు తీర్చేవాడని పరమాత్మకు నామధేయం కలిగిందట. అంటే ఇక్కడ చూడండి, భగవంతుడు పరతంత్రత ఇచ్చాడు. వాస్తవంగా మనకు కావలసిన ఇష్టాన్ని ఇచ్చేది దేవుడే,
స్వామియే. కానీ ఆ క్రెడిట్ ఎవరికి ఇస్తున్నాడు? లక్ష్మీదేవికి ఇవ్వడం కోసమే ఆయన ఉన్నాడట. కనుక ఆయనను ఆశ్రయించిన వాళ్లకు ఆయన ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారనే దానికి ఇది ఒక ఉదాహరణ. చూడండి, భగవంతుణ్ణి ఆశ్రయించాలి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. స్వామి, నువ్వు తప్ప నాకు ఇంకో దిక్కు లేదయా, నువ్వే, నీ చరణారవిందములే నాకు పరమావధి అని ఎవరైతే ప్రపన్నతను తెలియజేస్తున్నారో, ఎవరైతే శరణాగతిని పొందుతున్నారో వాళ్లకు పరమాత్మ చాలా ఇష్టడుగా ఉంటారట. అలాంటి తత్వాన్ని మనకు పొందింప చేస్తుంది ఈ ధనుర్మాస వ్రతం. అలాంటి వ్రతంలో శ్రీదేవి యొక్క ఘనత ఇంత గొప్పది. అలా వీళ్ళందరూ లక్ష్మీదేవి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నారు. అందుకని నీలాదేవిని నిద్రలేపాలి అని నిశ్చయించుకున్నారు. సర్వేశ్వరుణ్ణి ఆశ్రయించడం కోసం శ్రీదేవి యొక్క తత్వం ఎంతో ఉపయోగపడుతుందనడానికి కూడా మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. శ్రీమద్ రామాయణంలో హనుమ సీతాదేవిని వెతుకుతున్నాడు, కనిపించలేదు. కనిపించకపోతే హనుమ సీతాదేవిని ఏం ప్రార్థన చేశాడో తెలుసా అండి? నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై అంటూ కీర్తన ప్రారంభం చేశాడు. లక్ష్మణ సమేతుడైనటువంటి శ్రీరామునకు నమస్కారము, దేవి అయినటువంటి జనకాత్మజ అయినటువంటి సీతాదేవికి నమస్కారము అని ఆ సీతమ్మకు నమస్కారం చేసి, అమ్మా, ఆనాడు జనక మహారాజుకి నువ్వు ఏ విధంగానైతే కావాలని నీకై నువ్వే జనక మహారాజుకు దొరికావు, అట్లాగే నాకు కూడా దొరకవా తల్లి? నేను వెతికానమ్మా, అలసిపోయాను. నువ్వు ఎక్కడున్నావు నాకు కనిపించలేదమ్మా. నా కళ్ళకి నువ్వు కనపడాలని కోరుకోమ్మా, నువ్వు అనుకుంటే అది జరుగుతుంది అని లక్ష్మీదేవి యొక్క తత్వాన్ని ఆవిడలో ఊహిస్తున్నాడు హనుమ. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి విషయాలలో లక్ష్మీదేవి యొక్క ప్రాధాన్యత మనకు కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది అంటే, లక్ష్మణుడు రాముడు అరణ్యాలకి వెళుతున్నప్పుడు లక్ష్మణుడు అన్నట్టు నేను కూడా వస్తాను అన్నయ్య అంటే, సహజంగా ఏ అన్నయ్యైనా ఏమంటాడు? వద్దులేరా, అడవిలో అవి ఉంటాయి ఉంటే నువ్వు వద్దులే అంటారు కదా. అలాగే రాముడు కూడా అన్నట్టు. అందుకని లక్ష్మణుడు ఏం చేశాడు తెలుసునండి? సీతాదేవి దగ్గరికి వెళ్ళాడు. ఆవిడకు నమస్కారం చేసి, సీతామువాచ అతియశా రాఘవంచ మహావ్రతం అన్నాడు. రాఘవుని చేత చేయబడుతున్నటువంటి గొప్ప వ్రతంలో నేను కూడా భాగస్వామిని కావాలనుకుంటున్నానమ్మా, కొంచెం మీరు చెప్పి నాకు అవకాశం ఇవ్వరా? రామచంద్రుడితో పాటు నేను అరణ్యాలకు వెళ్తాను అని సీతాదేవిని ప్రార్థన చేశాడు. ఆవిడ అనుగ్రహం చేతనే లక్ష్మణుడు రాముని వెంట నడవగలిగాడు. అది ఒక గొప్ప ఉదాహరణ మనకు. అంతేకాదండి, సుగ్రీవుడు కూడా భార్యను పోగొట్టుకుని, రాజ్యాన్ని పోగొట్టుకుని, అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ కొండ కొమ్ముని జీవితాన్ని గడుపుతున్న సందర్భంలో సీతాదేవి ఆయన్ని అనుగ్రహించాలనుకున్నది. అందుకనే వెళుతూ రావణాసురుడు తీసుకొని వెళుతున్నప్పుడు తన యొక్క ఆభరణాలని మూటగట్టి ఆ కొండ చివరన పడేసింది. లేకపోతే ఇంకెక్కడో పడేయచ్చు కదా, కానీ సుగ్రీవుడు ఉన్న దగ్గరే ఎందుకు పడవేసింది అంటే, సుగ్రీవుడికి అనుగ్రహాన్ని ఇవ్వాలి అని ఆవిడ అనుకున్నది. ఎందుకు అనుకున్నది? సుగ్రీవుడు ధర్మనిష్ట కలిగినటువంటి వాడు గనక, భాగవత సేవా తత్పరుడు గనుక ఇవ్వాలి అనుకున్నది. అందుచేతనే ఆభరణాల మూట అక్కడ పడేసింది. ఆ తర్వాత జరిగిందంతా మనకు తెలుసు. సుగ్రీవుడి కోసం రాముడు రావడం, సుగ్రీవుడితో మైత్రి జలపడం, మైత్రి బంధాన్ని బలపరుచుకోవడం కోసం ఆయనకు కావలసినటువంటి రాజ్యాన్ని తిరిగి ఇప్పించడం, ఆయన భార్యను ఆయనకి ఇప్పించడం, ఎన్ని సుఖవంతమైన ఫలితాలు కలిగాయి. ఇదంతా దేనివల్ల? సీతాదేవి అనుగ్రహాన్ని పొందడం వల్ల. అందువల్ల అనేక రకాల విషయాలు. ఇంతేకాదు, విభీషణుడు ఉన్నాడు. వాస్తవంగా రావణాసురుడికి తమ్ముడు, వాడు రాక్షసరాజుకి తమ్ముడు కదా, మరి వాడికి కూడా కొన్ని రాక్షస లక్షణాలు ఉండాలి. కానీ రావణాసురుడు సీతామ్మ వారిని అపహరించుకొని వెళ్ళినప్పుడు, లంకలో ఆవిడకి పెట్టినప్పుడు, ఆవిడకి సేవ చేయడానికి విభీషణుడు ఏం చేశాడట? ఆయన భార్యను కుమార్తెను నియోగించాడట. ఆ వల్ల భార్య పిల్లలిద్దరూ కూడా ఆవిడకు సేవ చేయడం చూసి విభీషణుడు చాలా గొప్పవాడు, మంచివాడని తెలుసుకున్నది సీతాదేవి. కనుక సీతాదేవి యొక్క అనుగ్రహం విభీషణుడికి లభించింది. తద్వారా రామచంద్రమూర్తి యొక్క శరణు ఆయనకు పొందేలాగా చేసింది. కనుక అమ్మవారి దయ ఉంటే కానిది లేదని మనకు రూఢిగా చెప్పేటువంటి సంప్రదాయం శ్రీ వైష్ణవ సంప్రదాయం. అందువలన అలాంటి వైష్ణవ సంప్రదాయ బద్ధులందరూ కూడా శ్రీమన్నారాయణమూర్తిని ఆశ్రయించేందుకు గాను చేసేటువంటి వ్రతమే శ్రీవ్రతము. దీనినే స్నానవ్రతమని కూడా పిలుస్తున్నారు.
భగవత్ కటాక్ష సమృద్ధి చేత భగవత్ కటాక్ష రసం అనేటువంటి దాని యందు మునిగి స్నానమాచరించేటువంటి యొక్క వ్రతం గనుక దీనికి శ్రీవ్రతమని స్నానవ్రతమని పేరు సార్థకమవుతూ ఉన్నది. అలా అమ్మవారి దయచేత వీళ్ళు ఎలా పరమాత్మను పొందారో ఈ పాసురం ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఉందు మద కళిత్తనోడాదదళ్ వలియన్ నందగోపాలన్ మరుమகளே நப்பின்னாய் கந்தம் கமழும் குழலி கடை திறவாய் வந்தெங்கும் கோடியளைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்காள் குயிலினங்கள் கோவினகாள் பந்தார் விரளி உன் மைத்துனன் பெயர் பாட செந்தாமரை கையால் ஷீரார் வளையொலிப்ப వందు తిరవాయి మగళిందు ఏలోరెంబావాయ్. ఇందులో ప్రధానంగా చెప్పబడుతున్నటువంటి విషయాలు 3. అవేమిటంటే ఉందు మద కళిత్తన్ ఓడాద తోళ్వలియన్ నందగోపాలన్ మరుమగళే నప్పిన్నాయ్ అని పిలుస్తున్నారు. శత్రువులను సంహరించగలిగినటువంటి వాడు, మదించినటువంటి ఏనుగుల సమూహమును నియంత్రించగలిగిన వాడు, బాగా బలిష్టముగా పెరిగి ఉన్నటువంటి ఏనుగులను తన సేనలో కలిగి ఉన్నటువంటి వాడు అయిన నందగోపునికి కోడలా అని పిలిచారు ముందుగా నీలాదేవిని. ఇందులో విశిష్టత చెప్పుకోవాలి. ఇక్కడ ఏనుగులు నందగోపుడు దగ్గర ఉన్నాయి అని చెప్పడంలో ఒక ఉద్దేశ్యం ఉంది. ఏనుగులను చెప్పడం ఒక్కటే కాదు, నందుడు చాలా గొప్ప రాజు. ఆయన ఆవుల మందలను వీటిల్ని పెంపొందింపచేస్తూ ఉంటాడు. అయితే వసుదేవుడికి సంబంధించినటువంటి ఏనుగులు, ఆయన రాజు కదా, ఆయన దగ్గర ఉన్నటువంటి ఏనుగుల యొక్క సంపద మొత్తము కూడా ప్రక్కనే ఉన్నటువంటి రేపళ్లకు తరలించేవాడట. అందుచేత ఈ ఆలమందలతో పాటు ఆ గజమందలు కూడా, గజ సమూహం కూడా ఈ నందుడి దగ్గర ఉన్నది. వాటిల్ని కూడా నియంత్రించగలిగినటువంటి భుజబలము కలిగిన వాడు నందుడని చెప్పడం ఒక ఉద్దేశ్యం. ఇక్కడ బాగా బలిష్టమైనటువంటి ఆ ఏనుగుల సమూహము కలిగిన వాడు, దానిని నియంత్రించగలిగిన వాడని చెప్పడంలో మదించినటువంటి ఏనుగుల వంటి వాళ్ళు ఇక్కడ కృష్ణుడు మరియు బలరాముడు. వాళ్ళిద్దరిని నియంత్రించగలడు మరియు వాళ్ళిద్దరూ తన యందే ఉన్నవాళ్ళు అనే విషయాన్ని సూచన చేస్తున్నారు. ఇక్కడ భగవంతుడైనటువంటి కృష్ణుడిని ఏనుగుతో పోల్చడంలో అసలు ఏమన్నా సారూప్యత ఉండండి, ఏనుగు ఏమిటండి, భగవంతుడు ఏంటండి అని అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఏనుగుకి భగవంతుడికి ఉన్నటువంటి అనేక రకాల తారతమ్యాలు, సామ్యములు మనకు కనిపిస్తాయి. బాగా బలము కలిగినటువంటి ఏనుగు ఒక మావటీడు, అంటే ఏనుగుని నియంత్రించేవాడు అని అర్థం. ఏనుగుని కాపలా కాసేటువంటి వాడు ఒక స్తంభానికి కట్టేశాడనుకోండి, ఆ ఏనుగు ఏం చేస్తుంది, దాన్ని లాగేసుకొని వదిలిపెట్టుకొని వెళ్ళిపోదు, అక్కడే కట్టుబడి ఉండిపోతుంది. అట్లనే భగవంతుడు ఏం చేస్తాడు, భక్తి కలిగినటువంటి వాడికి వశుడైపోతున్నాడు. కనుక భక్తులకు వశుడవుతున్నటువంటి భగవానుడు మావటివానికి కట్టుబడి ఉన్నటువంటి ఏనుగుతో సమానమైనటువంటి లక్షణం కలవాడని పోలుస్తున్నారు దీంట్లో. రెండవ లక్షణం ఏంటంటే, ఏనుగు తనకు కట్టడానికి కావలసినటువంటి పాశాన్ని మావటివాడు చేయి చాపంగానే వాడి చేతికి ఇస్తుందట, ఇదిగో తీసుకెళ్ళి కట్టేయి అని. అట్లనే భగవంతుడు భక్తిని తానే జీవులందరికీ కూడా అందిస్తున్నాడు. ఆ భక్తి అనేటువంటి పాశముతోనే నేను కట్టివేయబడతాను, కనుక దీన్ని నువ్వు చేసుకోమని చెప్పింది ఎవరు, ఆయనే కదా. కనుక ఏనుగు ఎలాగైతే పాశాన్ని ఇచ్చి తను కట్టివేయమని చెబుతుందో, భక్తి అనేటువంటి పాశాన్ని మనకిచ్చి తను కట్టుబడి ఉంటున్నాడు పరమాత్మ. కనుక ఇది రెండవ లక్షణం. ఇక మూడవది ఏమిటి అంటే, ఏనుగు తన పైన ఎక్కాలి అని ప్రయత్నం చేస్తున్నటువంటి మావటివాడు, వాస్తవంగా వాడు చిన్నగా ఉంటాడు, అలా తన పైకి ఎక్కుదామని ప్రయత్నం చేస్తున్నటువంటి మావటివాడిని ఎక్కించుకోవడానికి ఏం చేస్తున్నది, తన కాలునే కొంచెం వంచి ముందుకు పెట్టి వంగి అవకాశాన్ని ఇస్తుంది పైకి ఎక్కడానికి. అట్లనే పరమాత్మ ఆయన్ను చేరుకోవడం కోసం తన పాదపద్మాలను మనకిచ్చాడు. నా పాదములను ఆశ్రయించండి అని చెప్తున్నాడు. కనుక ఇది గజమునకు పరమాత్మకు ఉన్నటువంటి మరొక సారూప్యం. ఇంకొకటి ఏమిటి అంటే, మావటివాడు ఎప్పుడు కూడా ఏనుగు వెళుతున్నప్పుడు ఎలా వెళుతుంది, మావటివాడిని అనుసరించి వెళుతుంది. అట్లా వెళుతూ ఉన్నప్పుడు ఎవరినైనా సరే తనపై ఎక్కించుకుంటుంది. ఎందుకు ఎక్కించుకుంటుంది, మావటివాడు చెప్పాడు, ఇదిగో వాడిని ఎక్కించుకో అనగానే వాడిని ఎక్కించుకుంటుంది.
అట్లనే ఆచార్యుడుకి బద్ధుడై ఉంటాడు భగవానుడు. కనుక ఆచార్యుడు ఇదిగో వీడు నీ భక్తుడు అని చెప్తే, అమ్మవారు వీడు నీ భక్తుడు అని చెబితే పరమాత్మ ఏం చేస్తాడు? వాడిని శిరస్సును ఎక్కించుకోవడానికి సిద్ధపడిపోతాడు. అందువల్ల ఏనుగుతో ఇక్కడ భగవానుడికి సామ్యాన్ని చెబుతున్నాం. అంతేకాదు, ఏనుగు స్నానం చేసేటప్పుడు తొండంతో నీళ్లు పోసుకుని చల్లపరుచుకుంటుంది శరీరం అంతా. అయిపోయి బయటికి రాగానే ఇసుక తీసుకుని మళ్ళీ చల్లుకుంటుందిట. అంటే చల్లనైనటువంటి పరమాత్మ అనుగ్రహం అనేటువంటి జలాన్ని ఎలాగైతే పొందుతున్నదో అలాగే సామాన్యమైనటువంటి ఇసుక రేణువులను కూడా ధరించగలిగినటువంటి శక్తి దానికి ఉంటుంది. అట్లాగే భగవానుడు ఏం చేస్తున్నాడు? వేద మంత్ర సంబంధమైనటువంటి వర్షములో తడిసి ముద్దైనటువంటి వాడే అయినప్పటికీ సామాన్యుడు చేస్తున్నటువంటి స్తోత్రములను, చిన్న చిన్న మంత్రపూరితములైనటువంటి స్తుతులను కూడా స్వీకరించగలుగుతున్నాడు. దానివల్ల ఏనుగుతో సమానమైన వాడు భగవంతుడని చెప్పకనే ఇందులో చెప్తున్నారు. ఇంకొక విశేషం ఏంటంటే, ఏనుగు చాలా బలిష్టమైనటువంటి శరీరం కలిగి ఉన్నది. అట్లా స్థూలమైనటువంటి శరీరాన్ని కలిగి ఉండి కూడా అతి సూక్ష్మంగా సన్నగా ఉండేటువంటి ఒక అంకుశం అంటే అది భయపడుతుంది. మావటివాడు అంకుశాన్ని అలా చూపిస్తే చాలు, ఏనుగు పరిగెత్తేది కూడా ఆగిపోతుంది. ఆ మావటివాడు ఏం చేస్తాడో తెలిసినండి, ఏనుగుని ఒక చోట నిలబెట్టాలనుకున్నప్పుడు దాని కాళ్ళ ముందు అంకుశాన్ని వేస్తాడు. ఆ ఏనుగు అసలు అంకుశాన్ని దాటి ఒక అడుగు కూడా ముందుకు వేయదు. అంటే దానికి అదంటే అంత భయం. కనుక అంకుశాన్ని దాటి ఎలాగైతే ఏనుగు ముందుకు వెళ్ళట్లేదో, భక్తులకు ఉన్నటువంటి భక్తిని దాటి, జ్ఞానాన్ని దాటి పరమాత్మ ముందుకు వెళ్ళాడు. కనుక ఏనుగు పరమాత్మతో చాలా సారూప్యతను కలిగి ఉన్నది. అలాంటి పరమాత్ముణ్ణి నీవు నీ అధీనంలో పెట్టుకున్నావయా నందుడా అని చెప్పారు ఇంతకు ముందు కూడా. అలా చెప్తూ అలాంటి భగవంతుణ్ణి నియంత్రించగలిగినటువంటి ఒక శక్తి కలిగినటువంటి నందునికి నువ్వెవరమ్మా? కోడలివి కదా. భగవంతుణ్ణి నియంత్రించగలిగినటువంటి శక్తి నీకు కూడా ఉంటుంది. ఆయన కోడలివి కాబట్టి పైనుంచి వచ్చినటువంటి ఒక శక్తి నీకది అని తెలియజేస్తున్నారు. అలా అంటే ఆవిడికి చాలా ఇష్టం. నందుడి కోడలని పిలిపించుకోవడం ఎందుకు ఇష్టం అంటే, భగవానుడు అంటే ఆవిడకి కూడా ప్రేమ. కనుక చెప్పకుండానే తెలియకుండానే ఆయన భార్యగా లోకమంతా ఈవిడిని గుర్తిస్తుంది ఆ పిలుపు చేత. అందుకని ఆ పిలుపు అంటే నీలాదేవి కూడా చాలా ఇష్టం. వీళ్ళు అందుకనే ముందు ఆ పేరుతో పిలిచారు. అయినప్పటికీ ఆవిడ తలుపు తీయలేదు. ఎందుకని తీయలేదు అని అంటే, ఆవిడ సందేహం పడిందట. ఏమని అంటే, రేపల్లెలో ఉన్నటువంటి గోపికలందరూ కూడా కృష్ణుడు అంటే పడిచేస్తారు కదా, కాబట్టి కృష్ణుడు అంటే ప్రేమ కలిగి ఉన్నాయి కదా, ఎవరినో పిలుచుకుంటున్నారేమోలే, నన్ను కాదనుకుంటుంది. అలా అనుకుంటుందేమో, అందుకనే రావట్లేదని తెలుసుకుని వీళ్ళు ఏమన్నారు? నప్పిన్నాయ్ అన్నారు. ద్రవిడ సంప్రదాయంలో నీలాదేవిని నప్పిన్నా అని పిలుస్తారు. నప్పిన్నా అంటే నీలాదేవి అని అర్థం. కనుక నీలాదేవి నిన్నేనమ్మా మేము పిలుస్తోంది, నందుని కోడలని, ఒక్కసారి లేచి బయటికి రావమ్మా, మాకు ఆనందాన్ని అందించవా అని కోరుకుంటున్నారు. ఇక తర్వాత విషయం ఏం చెప్తున్నారు? ఉందు మదకళిత్తన్ ఓడాదతోళ్ వలియన్ నందగోపాలన్ మరుమగళే నప్పిన్నాయ్. ఆ నీలాదేవి నువ్వు బయటికి వచ్చి మమ్మల్ని కటాక్షించవమ్మా అని పిలిచి, కందం కమళం కుళలి కడైత్తిరవాయ్ అన్నారు. ఏమని? సువాసన బాగా విపరీతంగా వస్తూ ఉన్నటువంటి కొప్పు కలిగినటువంటి దానా, జుట్టుని పాశంగా కీర్తించడం అలవాటు. కనుక సుగంధభరితమైనటువంటి కేశపాశములు కలిగినటువంటి దానా, కృష్ణుడు భక్తి అనే సువాసనకు బద్ధుడవుతాడు, ప్రేమ అనేటువంటి సువాసనకు బద్ధుడవుతాడు. అలాంటి ప్రేమపూరితమైనటువంటి సువాసనాభరితమైనటువంటి కేశపాశము చేత కృష్ణుడిని నువ్వు కట్టేసుకున్నావని మాకు అర్థమవుతుందమ్మా. అలాంటి సువాసనను కలిగేటువంటి ఆ వాసన మా అందరికీ కూడా చేరుతున్నది. నీ వాకిట్లోనే మేమందరం ఉన్నాం కదా, కనుక కృష్ణుడితో నువ్వు అన్నావు కనుక బయటికి రావాలని అనుకోవటం లేదా? ఒకవేళ బయటకు వస్తే కృష్ణుడు ఎక్కడ వెళ్ళిపోతాడోనని బాధపడుతూ బయటికి రావట్లేదా? అలా ఉండకమ్మా, మేం కూడా కృష్ణుని యొక్క ఆ సంశ్లేషాన్ని పొందడానికే కదా ఇక్కడికి వచ్చాము అని వేడుకుంటున్నారు. కందం కమళం కుళలి కడైత్తిరవాయ్. సువాసనాభరితమైనటువంటి ఒక మంచి సుగంధం లోపల నుండి వస్తుందట. ఎప్పుడైతే మనలో భక్తి అనేటువంటి ఒక సుగంధం వ్యాపిస్తుందో, విషయాసక్తి అనేటువంటి అహంకారం అనేటువంటిది నశిస్తుంది. మంచి వాసన వస్తుంటే దుర్గంధాలన్నీ వాటంతట అవే పోతాయి కదా, కనుమరుగై.
అలాగా లోపల ఉన్న విషయాసక్తి అనేటువంటిది మనకు కూడా దూరం అవుతుంది భగవద్భక్తి మనకు కలిగినప్పుడు. అందుచేత భగవద్భక్తి అంటే ఏదో నలుగురు కనిపిస్తున్నప్పుడు గుడికెళ్ళడమో, నలుగురు కోసం గుడికెళ్ళడమో, లేదా కొబ్బరికాయలు తీసుకుని 10 మంది కనిపించేలాగా గుడికెళ్ళడమో భక్తి కాదు. మనల్ని పరమాత్మ ఉద్ధరిస్తాడనేటువంటి విశ్వాసంతో గుడికి వెళ్ళడం, దీన్నే భగవంతుడిని అనుభవించడం అని అంటారు. అలా అనుభవిస్తోంది ఇప్పుడు ఈ నీలాదేవి. కనుక ఆ అనుభవం నీకు ఎక్కడ దూరం అవుతుందోనని అనుకుని బయటికి రావట్లేదా తల్లి? కాదమ్మా, మేం కూడా ఆ సువాసనను భరించడం కోసం వచ్చాం, కనుక నీవు బయటికి రా అని పిలుస్తున్నారు. అంతేకాకుండా ఇంకొక విషయం చెప్తున్నారు. ఏమిటది అంటే, వందు ఎంగుళ్ కోళి ఎడైతనగాన్, కోళ్ళన్నీ కూడా వచ్చి పాకెట్లో అరుస్తూ ఉన్నాయమ్మా, తెల్లారిపోతుంది తెలియట్లేదా? ఇంకా నువ్వు నిద్రపోతూ కృష్ణానుభవంతో అలా ఉండిపోతే ఎట్లాగమ్మా? మేం కూడా కృష్ణుని చూడాలనుకుంటున్నాం కదా, మాకు కూడా కాస్త అవకాశాన్ని ఇవ్వాలి కదా అని ప్రార్థన చేస్తూ అరుస్తున్నటువంటి కోళ్లను ఉదాహరణగా చెప్తున్నారు. ఇక్కడ పక్షులంటే మనం చెప్పుకున్న మనం వేద విద్యలన్నీ అభ్యసించినటువంటి ఆ శిష్యులందరూ కూడా ఈ పక్షుల రూపంలో ఆయా శాస్త్రజ్ఞానాన్ని గురించి చర్చించుకుంటూ ఉన్నటువంటి కలకలారావములవి అని, అలాంటి దానిని మళ్ళీ సూచన చేస్తున్నారు. ఇంకొకటి ఏమిటి అంటే, ఈ గోపికలందరూ కూడా వచ్చి వాకిట్లో నుంచి తెల్లవారింది రామ్మ రామ్మ అని మాట్లాడుకుంటూ గోల చేస్తున్నారు కదా. ఈ గోల మొత్తం అంతా కూడా కోళ్ల అరుపుల వలె గ్రహించి తెల్లవారిపోతుందని తెలుసుకోమా, లేచిరావా అని పిలుస్తున్నారు. అంతేకాకుండా తర్వాత చెప్తున్న మాట ఏంటో తెలిసిన, మాధవి పందల్ మేల్ పల్గాల్ కుయినంగాల్ కోవినగాన్, ఇలా కోళ్ళు అరుస్తున్నాయి లేచిరమ్మా అని పిలిస్తే ఆవిడ అన్నదట లోపల నుండి, అవేం కోళ్ళు అరవటం కాదేం కాదు, మీకేం నిద్ర పట్టక లేచి వచ్చి గోలగోలు చేస్తూ ఉండేసరికి అవి తెల్లారినాయి అనుకుని అవి కూడా అరుస్తున్నాయి, అంతేగాని ఇంకా తెల్లారట్లేదులే అన్నదట. దాన్ని తెలుసుకుని వీళ్ళు ఇంకొక ఉదాహరణ చూపిస్తున్నారు. ఏమని? మాధవీ లత తీగ. మాధవీ లత అంటే సుగంధమునిచ్చేటువంటి ఒక పువ్వుల తీగ. మాధవి అనేటువంటి పువ్వుల తీగ పందిరిని అల్లుకుని ఉన్నటువంటిదై చాలా సువాసననిస్తూ ఉండంగా ఆ సువాసనను పీలుస్తూ ఆ చిగురుటాకులను తింటూ కోకిల దాని మీద కూర్చుని అరుస్తున్నాయమ్మా, నీకు వినిపించట్లే? కోకిలలు అరుస్తున్నాయంటే తెల్లవారుతుందనే కదా అర్థం అని చెప్పారు. ఇక్కడ కోకిలలు ఎప్పుడు అరుస్తాయండి? వసంత ఋతువు సమాగమ సమయంలో అరుస్తాయి. కానీ ఈ కోకిలలట మాధవీ తీగ నుండి వచ్చే సువాసనలు, వాటి యొక్క తత్వము, అలా ఉన్నటువంటి మార్గశీర్ష మాసంలో కురుస్తున్నటువంటి మంచు, చల్లదనము, ఇవన్నిటి చేత కోకిలలు భ్రమపడుతున్నాయట, వసంత ఋతువు వచ్చేసిందేమో అని. కనుక అలా కోకిలలన్నీ కూరుస్తున్నాయమ్మా, కూస్తున్నాయి, ఆ కోకిల కూతలు నీకు వినిపించట్లా అని పిలుస్తున్నారు. కృష్ణుని యొక్క మాధురి పూరితమైనటువంటి వాక్కుల చేత మేమందరం కేకలు వేస్తూ నిన్ను పిలుస్తున్నాం కదా తల్లి, ఆ మాటలు కోకిలల స్వరముల వలె నీకు వినిపించడల్లా? తెల్లవారింది కదమ్మా, లేచిరా, మమ్మల్ని కాపాడవమ్మా అని పిలుస్తూ మాధవీలత అంటున్నారు. ఇక్కడ కూడా లక్ష్మీదేవిని మళ్ళీ స్ఫురింపజేస్తున్నారు. మా అంటే లక్ష్మీదేవి, మాధవీలత అల్లుకున్న పందిరి అంటే విష్ణువే. కనుక నీవు కూడా ఏం చేస్తున్నావు? ఆ విష్ణు స్వరూపుడైనటువంటి కృష్ణుని అల్లుకొని ఉండి రావడం లేదేమో బహుశా. అలా కాదమ్మా, మేం కూడా కృష్ణ భగవానుడి యొక్క కృప కోసం ఎదురు చూస్తున్నాం, లేచి మాకు కూడా దాన్ని అందించవా అని పిలిచారు. పందార్విరళి, ఇంకా తలుపు తీయట్లేదట ఆవిడ. అందుకని ఏం చేశారు? కిటికీలోంచి తొంగి చూశారట. తొంగి చూసేసరికి ఆవిడ చేతిలో ఒక బంతి కనిపిస్తుంది. ఆ బంతి చుట్టూతా తన వేళ్లు కనిపిస్తున్నాయి. ఎర్రగా కందిపోయి ఉంది ఆవిడ చేతి. ఎర్రతామర వంటి చేతిలో ఒక బంతి కనిపించడాన్ని చూసి వీళ్ళు అనుకున్నారట, రాత్రి కృష్ణుడితో బంతులు ఆడి 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 ఆ బంతి ఆటలు ఆడటం వల్ల అలసిపోయి ఆ బంతి తగిలి చేయి ఎర్రబడిపోయి ఎర్రతామర వలె అయిపోయింది అని. ఇక్కడ అమ్మవారి చేతిలో బంతి దేనికి ఉదాహరణము అనేది చెప్పుకుందాం. రెండవ చేతిలోనే భగవానుడు ఉన్నాడట, ఈ చేతిలో కృష్ణుడు ఉన్నాడని, ఈ చేతిలో బంతి ఉన్నదని ఆవిడ ఎక్కడ లేస్తే వీళ్ళిద్దరిని నేను దూరం అయిపోతానోనని అనుకుని లేవకుండా పడుకుంది అని వీళ్ళు అనుకుంటున్నారు. అట్లా అనుకుంటూ నీ చేతిలో ఉన్న బంతి మాకు కనిపించిందమ్మా అన్నారు. నువ్వు బంతులు ఆడి ఆడి ఆ అనుభవపూర్వకంగా అలసిపోయి నిద్రపోతున్నట్టున్నావు, ఒక్కసారి లేవమ్మా, రెండవ చేతిలో నీ చేతిలో కృష్ణుడు ఉన్నాడు, ఒక చేతిలో బంతి ఉన్నది అన్న. ఈ బంతి సర్వ జగత్తుకి కారకము. సర్వ జగత్తు బంతి రూపంలో బ్రహ్మాండం గుండ్రంగా ఉంటుంది కదా, అలా గుండ్రని బంతితో పోల్చడంలో ఉద్దేశం ఏంటంటే బ్రహ్మాండమంతా కూడా నీ చేతిలో దాగి ఉన్నదమ్మా, భగవానుడు కూడా నీ చేతిలోనే ఉన్నాడు రెండవ చేతిలో.
కనుక రెండు చేతులతో భగవానుని ఒక చేత్తో, బంతిని ఒక చేత్తో, జగత్తు మొత్తాన్ని ఒక చేత్తో భరిస్తూ ఈ రెండిటిని అనుసంధానం చేసేటువంటి తత్వము నీ దగ్గరే ఉన్నది తల్లి. కనుక జీవులమైనటువంటి మమ్మల్ని భగవానుడి దగ్గరికి చేర్చడానికి కాను నీవు మెళుకువకొని ఆ ఎర్ర తామరల వంటి చల్లని చేతులతో మమ్మల్ని గడియ తీసి ఆహ్వానించవా తల్లి అని పిలుస్తున్నారు. ఉన్మైతునన్ పేర్పాడన్. మేమందరం ఎందుకు వచ్చామో తెలుసా? నీ బావ అయినటువంటి కృష్ణుణ్ణి కీర్తించడానికే వచ్చామమ్మా. ఆ కృష్ణుడి మీద ప్రేమతోనే మేమందరం వచ్చాము. ఆయన్ని గురించి మంగళము పాడడానికే వచ్చాము. నువ్వు బయటకు వచ్చి తలుపులు తీస్తే మేమందరం కూడా ఏం చేస్తాం? నీతో సహా పరమాత్మను కీర్తన చేస్తాం. కనుక అందరము కలిసి భగవంతుడిని ఆరాధన చేసుకుందామమ్మా, తలుపు తీయవా అని వేరుకున్నారు. செந்தாமரைக்கை யாழ் சீரார் வளை ஒலிப்பவந்து తిరవాయి మగళిందు. ఎర్రతామర పువ్వుని పోలినటువంటి చేతితో సౌందర్యాన్ని కలిగించేటువంటి గాజులు ధ్వనిస్తూ ఉండంగా, ఆ గాజులు ధ్వని చేస్తూ ఉండంగా నీవు ఆ తలుపులను తీయవమ్మా. చల్లనైనటువంటి ఆ చేతులతో తలుపులను తెరిచి మమ్మల్ని పిలవా. నీ చేయే మాకు అభయము. కనుక అలా సర్వ జగద్రక్షణంలో బడలిపోయినటువంటి ఆ అమ్మవారి చేతినేమో ఎర్రతామర పువ్వుతో పోలుస్తున్నారు. ఆవిడ చేతికి ఉన్నటువంటి ఆ గాజులేమో అమ్మవారు చేస్తూ ఉన్నటువంటి అనేక రకములైనటువంటి చేష్టలకు, విలాసములకు ఉదాహరణలుగా చూపిస్తూ ఆయా చేష్టితములను మాకు కూడా అందించవమ్మా గాజుల గలగల ధ్వనులతో అని ఆవిడ్ని ప్రార్థన చేస్తూ తలుపు తీయమని వాళ్ళు వేడుకుంటున్నారు. గాజులు స్త్రీకి పురుషుడితో ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తాయి. కనుక ఆకారత్రయ జ్ఞానాన్ని పొందడానికి ఈ గాజులు ఒక ప్రధానమైనటువంటి ఆసరాగా ఉంటాయి అని మనకు ఇందులో తెలియజేస్తున్నారు. అయితే దీని గురించినటువంటి విషయం ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా సమయం పడుతుందండి. కానీ సూచనప్రాయంగా మాత్రమే భగవద్ విలాస చేష్టితములకు ఆ గాజులు ప్రధానమైనటువంటి ఆధారములుగా సూచన చేయబడుతున్నాయి. కనుక అలాంటి తత్వము కలిగినటువంటి నీవు అమ్మ జ్ఞానమును మాకు ప్రసాదించు. తామర పువ్వు జ్ఞానానికి నిదర్శనమండి. సూర్యుడు రాగానే అది విచ్చుకుంటుంది. అందువల్ల జ్ఞానమునకు నిదర్శనంగా తామర పువ్వుని చెబుతారు. వీళ్ళు తామర పువ్వు వంటి చేతులు కలిగినది అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, తామర పువ్వుకి జ్ఞానానికి 3 రకాల లక్షణాలు ఉంటాయి. మొట్టమొదటిది సౌందర్యము, రెండవది సౌకుమార్యము, మూడవది సౌరభ్యము. ఒకటి సౌందర్యం అంటే అందం. తామర పువ్వు చూడండి ఎంత అందంగానూ ఉంటుంది కదా. ఆ సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చిందట అని అంటే, ఇతర విషయములను వదిలిపెట్టి భగవానుడు రాగానే తాను విచ్చుకుంటోంది. కనుక భగవద్జ్ఞానము చేత కలిగినటువంటిదే సౌందర్యము. మన మనస్సు కూడా భగవద్జ్ఞానం కలిగితే మనం మనస్సౌందర్యం కలిగిన వాళ్ళం అవుతాం. అలాంటి సౌందర్యము ఆ భగవద్జ్ఞానం చేత ఆవిడకు వచ్చింది అనడం కోసం తామర పువ్వుతో పోల్చారు. ఇక రెండవది ఏంటిది అంటే సౌకుమార్యం, సుకుమారత్వము, లాలిత్యం. ఇది ఎక్కడి నుంచి వస్తుందట అంటే, భగవంతుణ్ణి నేను అనుభవిస్తున్నాను అనేటువంటి ఒక తత్వము కలగడం చేత మనము ఇప్పుడు ఓ చిన్న పిల్లవాడిని బాగా పసికందుని ఎత్తుకుంటున్నాం అనుకోండి, మనం పట్టుకోవడంలోనే ఏం చేస్తాం? చాలా సుకుమారంగా పట్టుకుంటాం. ఎందుకు పట్టుకుంటున్నాము? ఆ పిల్లవాడికి ఎక్కడైనా నొప్పి తగులుతుందేమో అని కదా. ఈ సౌకుమార్యం మనకు ఉన్నా లేకపోయినా ఆ చేస్తున్న పని వల్ల అది వచ్చేస్తుంది. అట్లాగే పరమాత్మ యొక్క భోక్తృత్వము వలన ఆయన నేను అనుభవిస్తున్నాననేటువంటి ఒక మంచి భావన చేత ఏమవుతుంది? మనకు తెలియకుండానే సౌకుమార్యం అనేటువంటిది వస్తుంది. అట్లాంటి సౌకుమార్యం తామర పువ్వుకు ఉన్నది. అలాంటి సుకుమార తత్వము ఈ భగవత్ తత్వాన్ని ఎరిగినటువంటి ఆ నీలాదేవికి ఉన్నది. అలాగే ఇంకొకటి ఏంటంటే, మూడవది సౌగంధ్యం, సువాసన అని చెప్పుకుంటున్నాం కదా. ఇది తామర పువ్వుకు పుష్కలంగా ఉంటుంది. అదేమిటి అంటే, నిరతిశయమైనటువంటి ప్రేమను సుగంధంతో పోలుస్తారు. ఆవిడకి ఎనలేనంత ఉన్నది కృష్ణుడి మీద భక్తి సుగంధం. తామర పువ్వు కూడా అలాగే ఉంటుంది. అందువల్లనే 9 కూడా ఆ తామర పువ్వును వదిలిపెట్టకుండా ఉంటాయి కదా. కాబట్టి అటు తామర పువ్వులతో ఆవిడ చేతులను పోల్చడం ద్వారా 3 జ్ఞానము కలిగినటువంటి యొక్క తత్వాలను చూపిస్తూ, అలాంటి చక్కని లక్షణము కలిగిన నీలాదేవి నీ చేతులతోనే మాలో ఉన్నటువంటి అహంకార మమకారములనేటువంటి ఆ కవాటములను తెరచి, తలుపులను తెరచి మమ్మల్ని ఆహ్వానించవమ్మా, జ్ఞాన పరిపూర్ణతను పొందించవమ్మా అని వేడుకుంటున్నారు. అలాంటి జ్ఞాన పరిపూర్ణత మనకు కూడా లభించి ఆ సౌందర్యము, సౌకుమార్యము, సౌగంధ్యము మనల్ని కూడా
పరమాత్మ సన్నిధికి చేర్చేందుకు గాను ఉపయోగపడాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. రేపు మరొక మంచి పాసురంతో అందులో ఉన్నటువంటి విశేషాలతో కలుసుకుందాం. అంతవరకు స్వస్తి.